హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడైండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అనుదినము దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకుంటున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్కు దావీదు రాసిన కీర్తనల గ్రంథము 9వ కీర్తన 11వ వాక్యము. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్మిన బిడ్డలు, రక్షణ బాప్తిసం తీసుకున్న బిడ్డలు, విశ్వాసులుగా అంచెలంచెలుగా ఆత్మీయతలో ఎదుగుతున్న వారు ఆయన సియోనులో నివసించువాడై ఉంటున్నాడు. ఆయన సియోనులో నివాసి అయి ఉంటున్నాడు. ఆయనను గురించి, ఆయన క్రియలను గురించి ప్రజలలో ప్రచురం చేయాలంట. విశ్వాసులు, సేవకులు ఆయన క్రియలను ప్రచురము చేయాలి. ఆయనను కీర్తిస్తూ ఉండాలి. ఆయనను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయనను కీర్తిస్తూ ఉండాలి. నోటితో ఆయనను స్తుతులు స్తోత్రాలు అంటూ స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండాలి. కీర్తనల గ్రంథం 51:15లో కూడా మనం చూసినట్లయితే అక్కడ నా నోరు నీ స్తుతిని ప్రచురపరచున్నట్లు, నోటితో ఎప్పుడు కూడా ఆయనను స్తుతించాలి, కీర్తించాలి. ఆయనను గురించి, ఆయన క్రియలను గురించి ప్రచురము చేయాలి. ఆయన ఎటువంటి గొప్ప దేవుడు అంటున్నాడో. మరి పేతురు పత్రికలో కూడా మనం చూసినట్లయితే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమే, ఆయన యొక్క గుణాతిశయాలు, ఆయన యొక్క లక్షణాలు ఏంటివి, ఆయన ఎటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు, ఎటువంటి శ్రేష్టమైన గుణ లక్షణాలతో ఉన్నాడు, ఆయన స్వభావం ఏమిటి అనేది ప్రచురము ప్రజలలో చేయాలి అంట. ప్రజలలో ప్రచురము చేయాలంట. ప్రజలకు చెప్పాలి అంట. ప్రజలకు తెలియజేయాలి అంట. నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు మాట్లాడుతున్నావు, నీ నోటి నుండి మాటలు వస్తున్నాయంటే మొదటిగా ఆయనను కీర్తించటం, ఆయన స్తుతించటం, ఆయన ఆరాధించటం. రెండవదిగా ఆయన క్రియలను నువ్వు అనేక మందికి తెలియజేయాలి. ఆయన ఎటువంటి గొప్ప దేవుడు అంటున్నాడో, ఆయన చేసే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఏమిటో, ఆయన ఎటువంటి క్రియలను చేసినాడో అవన్నీ కూడా నువ్వు ప్రచురపరుస్తూ రావాలి. కానీ ప్రస్తుత దినాల్లో దేవుణ్ణి స్తుతించటం లేదు, కీర్తించటం లేదు, పొగడడం లేదు, ఆరాధించటం లేదు. స్తుతి స్తోత్రాలు అస్సలు ఏమి కానీ చేయకుండా, ఆయన క్రియలను కూడా ప్రచురించకుండా, ఆయన క్రియలు, ఆయన చేసినటువంటి ఆ యొక్క సిలువ కార్యము కానీ, ఆయన ఓర్పు, ఆయన సహనము, ఆయన సిలువ త్యాగము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము అనే సువార్తను ప్రచురము చేయకుండా, ఆయన ఎందుకంతగా సహించినాడు, ఎందుకంతగా శ్రమ పొందినాడు, ఎందుకంతగా మౌనంగా ఉన్నాడు, ఎందుకంతగా అప్పగించుకున్నాడు, ఆయన క్రియలు, ఆయన అసలు ఎంత గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా ఎందుకు ఇంతగా తగ్గించుకున్నాడు అనేది ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు ప్రచురము చేయాలి. అటువంటివి చేయకుండా ఈ రోజుల్లో ఎవరి గొప్పలు వాళ్ళు చెప్తున్నారు. ఒక విశ్వాసులు అంటారు, ఇదిగో నేను ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది. నా ప్రార్థన వల్ల నేను చెయ్యి పెట్టగానే, నా నీడ తాకిన వెంటనే ఇలా వాళ్ళ గొప్పలు, వాళ్ళ పేరు, వాళ్ళ ప్రఖ్యాతులు, వాళ్ళ కీర్తి, వాళ్ళ ఘనత అలాగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. దేవుడు ఘనపరుస్తే, దేవుడు కీర్తిని మహిమనిస్తే అది దేవుడు ఇచ్చినాడు కాబట్టి అది దేవునికే మహిమ చెందేటట్లుగా కూడా వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ అలాగే లేదు. ఇప్పుడు సెల్ఫ్గా వాళ్ళకై వాళ్ళు బయటకి మరి ప్రకటించుకుంటున్నారు. దేవునికి రావాల్సిన మహిమను కూడా దొంగిలిస్తున్నారు. నేను చేసిన నా ప్రార్థన విన్నాడు దేవుడు, నా ప్రార్థన వల్ల జరిగింది, నేను నా
ఒకవేళ జరిగిండిండొచ్చు, కానీ నా వల్ల జరిగిందని చెప్పుకోకూడదు నువ్వు. నేను ప్రార్థన చేసిన నాదేం లేదు, నేను దేవుని దగ్గర వేడుకున్నా నాదేం లేదు, అంత కార్యం చేసింది ఆ దేవుడే, ఆ యేసయ్యనే, ఆ యొక్క సిలువ కార్యమే. ఆయన చేసిన దాన్ని బట్టిచ్చే విడుదల, నాకు విడుదల నీకు విడుదల అని చెప్పుకోవాలి. అది కావాలి దేవునికి. ఒకవేళ దేవుడు నీ వల్లనే జరిగింది అని బయట అనేక మందితో కూడా అనిపించినా, లోపలైనా పైకైనా కానీ లోపలైనా నువ్వేమనాలి, ప్రవ్వా అంత యోగ్యత, అంత అర్హత, అంత జ్ఞానం అంత లేదు ప్రవ్వా, ఏదో నీ కృప వల్లనే ఇది నేను ప్రార్థన చేసింటే నువ్వు చేసినావు, అంతా నీకే మహిమ, అంతా నీకే ఘనత అనేటువంటి మనసుతో ఉండాలి. ఆయన గురించి చెప్పాలి నోరు తెరిస్తే. ఆయన ఎటువంటి గొప్పవాడో చెప్పాలి, అంటే ఎటువంటి పరిశుద్ధుడో చెప్పాలి, ఎటువంటి పాపం లేనివాడో చెప్పాలి, ఎలా పాపాన్ని జయించినాడో చెప్పాలి, సాతాను శిరస్సును ఎలా తొక్కివేసినాడో చితక్కొట్టినాడో చెప్పాలి. నోరు తెరిస్తే ఆయనకు ఘనత వచ్చేటట్టు నీ మాట ఉండాలి. నోరు తెరిస్తే ఆయనను కీర్తించేటట్టుగా నీ నోరు ఉండాలి. కీర్తించాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ప్రచురపరచాలి. బంధువుల దగ్గరికి వెళ్తున్నావా, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, ఇదిగో నీ యేసయ్య గురించి చెప్పు. ప్రచురము చేయాలి. నీ నోరే ఒక బూర, నీ నోరే ఒక సువార్తకు ఒక బూరలాగా వాడబడాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నావా, వాళ్ళకి యేసయ్య గురించి చెప్పు. వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిసిందా, వాళ్ళకి యేసయ్య గురించి చెప్పు. యేసయ్య దగ్గర రండి, మీకు దేవుడు సహాయము చేస్తాడు, ఆలోచన ఇస్తాడు. యేసయ్య గురించి చెప్పాలి, యేసయ్య గురించి చెప్పాలి. చెడిపోయేటోళ్ళని చూస్తే యేసయ్య గురించి చెప్పాలి, బాధపడేటోళ్ళకి యేసయ్య గురించి చెప్పాలి, కన్నీళ్ళతో ఉన్న వాళ్ళకి యేసయ్య గురించి చెప్పాలి, చచ్చిపోవాలనుకుంటున్న వాళ్ళకి యేసయ్య గురించి చెప్పాలి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి యేసయ్య గురించి చెప్పాలి. యేసయ్య ఎటువంటి గొప్ప దేవుడో, యేసయ్య ఎలా మార్పు చేస్తాడో, మనస్సును ఎలా నెమ్మదిపరుస్తాడు, ఎలా సమాధానాన్ని ఇస్తాడు, ఎలా సంతోషాన్ని ఇస్తాడు, ఎలా ఆయన వాక్యము హృదయంలో పనిచేస్తుందో నువ్వు అవన్నీ కూడా ప్రచురపరుస్తూ ఉండాలి. కానీ చాలామంది మౌనంగా ఉంటారు, మొగళ్ళలాగా. సిచ్యుయేషన్ బట్టించి, సందర్భాలను బట్టించి మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉండాలి, అన్ని చోట్ల మౌనంగా ఉండొద్దు. బాధల్లో ఉన్నారా, వాళ్ళకు సువార్తను ప్రకటించు, నోరు తెరిచి ప్రకటించు. నాకెందుకులే అని అనుకోవాకు, ఎవరి కష్టాలు వాళ్ళవి నాకేంటిలే పని అనుకోవద్దు. యేసయ్య చెప్తున్నాడు, సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను, సిలువ సువార్తను ప్రకటించుడి, అనేక మందిని నాకు శిష్యులనుగా చేయండి అని చెప్తా ఉన్నాడు. ప్రచురము చేయాలి. ఇదే మాట యెషయా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వాక్యములో, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. చూడండి, యెహోవాను స్తుతించాలి, కీర్తించాలి, ఆయన నామమును గురించి ప్రకటించాలి. యేసు నామము అన్ని నామముల కంటే పై నామము. యేసయ్య నామంలో విడుదల ఉంది, శక్తి ఉంది. నువ్వు ఆ నామం పలికితే చాలు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన నామమును ప్రచురపరచాలి, ప్రకటించాలి, జనములలో ఆయన క్రియలను తెలియజేయాలి. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు చేసిన క్రియలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా. సాక్ష్యాలు చెప్పుకోవాలి, ఒక్కరొకరు సాక్ష్యాలు నోరు తెరిస్తే, ఈ వారమంతట్లో నా దేవుడు పలానా బలహీనతలో నాకు సహాయం చేసినాడు, సాక్ష్యం చెప్పాలి. వాక్యం నాతో ఇలా మాట్లాడింది, సాక్ష్యం చెప్పాలి, ప్రచురపరచాలి. ఆయన యొక్క మాటలు, ఆయన క్రియలు, ఆయన గుణాతిశయాలు, ఆయన సువార్తను ప్రచురపరుస్తూ ప్రకటించాలి, జనములకు తెలియజేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు డ్యూటీలోకి వెళ్ళే చోట, మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, మీ కొలీగ్స్ దగ్గర, మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ యొక్క బంధువుల దగ్గర, రక్త సంబంధికుల దగ్గర, మీ కుటుంబంలో కూడా, మీ వీధిలో, మీ ఊర్లో, మీ బంధువులు ఎక్కడైనా నువ్వు ఉన్నావు అంటే, యేసయ్య గురించి బిడ్డ బాగా చెప్తుంది, రండి యేసయ్య గురించి విందాము అని నీ దగ్గరికి రావాలి. వచ్చి, అమ్మ 4 మాటలు యేసయ్య గురించి చెప్పు, అయ్యా నాకు 4 మాటలు యేసయ్య గురించి చెప్పు,
మీరు చెప్తుంటే వినబుద్ధి అవుతుంది, మీరు చెప్తుంటే వింటుంటే మనస్సు నెమ్మది ఉంటుందనే అని సాక్ష్యం సంపాదించుకోవాలా. ప్రచురపరచుడి, మౌనంగా ఉండకుడి, ఆయనను స్తుతించండి, ఆయన యొక్క నామమును ఆయన క్రియలను ప్రకటించుడి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య నీకు వందనాలు, సజీవుడా సర్వశక్తుడా నీకు వందనాలు నాయన. ప్రభువా విన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వారందరూ కూడా ప్రభువా నీ నామాన్ని ప్రచురపరుస్తూ నిన్ను కీర్తిస్తూ వారి జీవితాల్లో వారు నీకు సాక్షిగా ఉండేటటువంటి ప్రవర్తన గల వారి ముందుకు సాగునట్లు ధైర్యపరిచి బలపరిచి వాక్య ప్రకారంగా స్థిరపరిచి రాకడకు సిద్ధపరచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్.